హలో ఫ్రెండ్స్, నేను మీ మీరు చూస్తున్నాను ఇన్సైడ్ ఛానల్. ఇప్పుడు నేనైతే బీరవాడలో ఉన్నా. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నాను. కొత్తగా పార్కింగ్ కడుతున్నారు. లోపలికి ఎంట్రీ అవుతున్నాయి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నా. అయితే లోపలికి పోయే దారి అండి. పాతది కొత్తది ఇంకా కడుతున్నారు. ఈ మీటర్లు కూడా ఇదైతే వెయిటింగ్ హాల్ కొత్త కడుతున్నారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, అది 2. అదేమో 1లో వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు. పల్నాడు వస్తుంది. ఇప్పుడు దానికోసం ఆగినాం. పల్నాడు ఎక్స్ప్రెస్ గుంటూరు టు వికారాబాద్. అందులో కరగాలు చూద్దాం. ఒకటి ఇక్కడ స్టాల్ ఉంది. మీకు స్టాల్లో టీ, కాఫీ, చాయ్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వందే భారత్ వస్తుందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది వందే భారత్. సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ చూద్దాం. పల్నాడు ట్రైన్ది అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చూద్దాం. ఎవరు లేట్ అయింది ట్రైన్. 7:41 వస్తుంది. 8 అవుతుంది. ఫైనల్గా పల్నాడు వచ్చేసింది. తర్వాత చూద్దామని ఫుల్ అయిపోయింది. ఆ సీట్లు అన్నీ ఎక్కడెక్కాలి. చంద్రబాబు ఖాళీగా ఉంది. చూద్దాం. ఫైనల్గా మ్యారేజ్ అయితే హోమ్ అయితే అయింది. గ్రీన్ సిగ్నల్ డిపార్చర్ ఫ్రమ్ మిర్యాలగూడ. ఫైనల్గా అయితే డిపార్చర్ తీసుకుంది. 45 minutes డిలే. మన సికింద్రాబాద్ వచ్చాక ఏ టైంకి చూడాలి. ఈ మీటర్ కూడా సికింద్రాబాద్ గుంటూరు లైన్ అనేది డబలింగ్ చేస్తుడు. ఆ వర్క్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే దీనికైతే డబలింగ్ వర్క్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇది 3 yearsలో కంప్లీట్ కావాలి డబలింగ్ ప్రాసెస్ అనేది. అలా కంప్లీట్ అయితే మనం 1.5 అవర్లో మీటర్ నుంచి సికింద్రాబాద్ ఫైనల్గా అయితే ట్రైన్ బయలుదేరింది. నెక్స్ట్ నల్గొండ చూద్దామండి ఫ్రెండ్స్. ఫైనల్ అయితే మన నల్గొండ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నల్గొండ స్టేషన్ అరవై చిన్నట్లోకి పోయినాం. ఇద్దరు అయితే చూపిస్తా చూడండి. ఇడ్లీ కూడా టిఫిన్ అమ్ముతున్నారు పొద్దుగాల. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది కూడా వర్క్ అనేది రీడెవలప్ అవుతుంది స్టేషన్. చూద్దాం. అన్న వేడిగా ఇడ్లీ కూడా అమ్ముతున్నాం కదా. వాటర్ బాటిల్ ఎంతనా అన్న? వాటర్ బాటిల్ ఎంత? 20 ఉంటే చూడు. 20 ఉన్నాయా? ఎంతకి ఇస్తా చూడాలి. వాటర్ బాటిల్ 40, 60,
ఒక 20 ఇస్తాం. ఇడ్లీ వడ వాటర్ ఏం కావాలి నీకు? ఆర్డర్ ఎంత? 20 రూపాయలు. 5 రూపాయలకి ఎంఆర్పి 20 ఎంఆర్పి 15 రూపాయలు ఉందన్న. 20 రూపాయలు కావాలా వద్దా? ఇడ్లీ వడ 70. పైన గేటాడు ఇడ్లీ వడ 70. వెళ్ళి నమ్మకుండా మామూలు వాటర్ మీరు పట్నం లింగంపల్లి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇక్కడ విశాఖపట్నం ఇప్పుడు నాకు సిగ్నల్ అని చెప్తారు. నమూనా నుంచి అయితే బయలుదేరి స్టార్ట్ అవుతుంది ట్రైన్. పిల్లగాడు బాయ్ చెప్తున్నాడు. అయితే మనం డిపాజిట్ చూస్తున్నాం నల్గొండ నుంచి. మినిమం ఇక్కడ 15 to 20 minutes ఆగిపోయింది ట్రైన్. విశాఖపట్నం లింగంపల్లి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం ఆగింది ఇక్కడ. అయితే ఫైనల్గా అయితే బయలుదేరుతుంది. ఇది మన నల్గొండ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఇక్కడ 1 నుంచి డిపాజిట్ తీసుకుంటున్నాం. నల్గొండ బై టు నల్గొండ. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కలుద్దాం. ఇది మన డబ్లింగ్ అనేది జరుగుతుంది వరకు మనం మిర్యాల నుంచి ఇక్కడ మ్యాక్ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. లోకో F7 విజయవాడ లోకో షెడ్ నుంచి రావడం జరిగింది. నాగిడిపల్లి వచ్చామండి. నాగిడిపల్లి ఇది కంచి డిపాజిట్ తీసుకుంటుంది. నాగిడిపల్లి మళ్ళీ ఇందాక నల్గొండలో ఒక ఛార్జింగ్ చేస్తే తనకి కంప్లైంట్ పెట్టిన ట్విట్ చేస్తే కాల్ వచ్చింది. అందుకని పెనాల్టీ వేస్తా అని చెప్పారు. చూద్దాం పెనాల్టీ వేస్తారు వేయరు. ఓకే వీళ్ళంతా వర్కర్ మన రైల్వే వర్కర్లు ఉన్నారు. నాగిడిపల్లి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే సికింద్రాబాద్ వచ్చేసామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఆగింది మన ట్రైన్. ఇదే అండి పల్నాడు ఎక్స్ప్రెస్. పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ నెంబర్ 10కి వచ్చి ఆగి సికింద్రాబాద్ స్టేషన్. మనం ఇది లిఫ్ట్కి పైకి పోవాలి. మెట్లకి పైకి పోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం సికింద్రాబాద్ నడుస్తున్నామండి. గాయస్ ఫైనల్లీ సికింద్రాబాద్ అయితే వచ్చేసినామండి. ఇప్పుడు సికింద్రాబాద్ బయట ఇది బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్నగా వెళ్ళాలి. వీడియోని ఇక్కడి నుంచి లాస్ట్ ఆపిస్తున్నాను ఇక్కడ బయట.